ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15 అధ్యాయంలోని 16 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందు ఉన్నవాడను. నా వలననే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నవి. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే అయి ఉన్నాను, మరియు వేదమును ఎరిగిన వాడను కూడా నేనై ఉన్నానన్నారు. ఈరోజు చెప్పేటువంటి 16 శ్లోకంలో క్షర అక్షర పురుషుల యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ద్వావిమౌ పురుషౌ లోకే శర శర చాక్షర ఏవ చ శర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకే ప్రపంచమునందు క్షరః చ అక్షరుడు అనియు, అక్షర ఏవచ అక్షరుడు అనియు, ద్వౌ ఇమౌ పురుషౌ ఈ ఇద్దరు పురుషులు కలరు. సర్వాణి భూతాని సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అభిమాని. క్షరః క్షరుడని, కూటస్థః కూటస్థుడకు అనగా మోక్ష పర్యంతము నశింపక ఉండేటువంటి జీవుడు. అక్షరః అక్షరుడనియు ఉచ్యతే చెప్పబడుతున్నాడు. ప్రపంచమునందు క్షరుడనియు అక్షరుడనియు ఇరువురు పురుషులు గలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడకు జీవుడు అక్షరుడనియు చెప్పబడుతున్నాడు. సాయిరామ్.